హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే చూశారు కదా, పోహా అండి. అటుకులతో చేసుకుంటాము. చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు పోహా తీసుకున్నాను నేను. ఆ పోహాలో వాటర్ వేసుకోండి. ఒక 2 నిమిషాలు అలాగే పెట్టండి. పెట్టిన తర్వాత చక్కగా వాష్ చేసుకొని ఆ పోహాలో వాటర్ ఏం లేకుండా తీసుకోండి. గట్టిగా పిండి తీసుకోండి. పోహా వాటర్ ఏమి ఉండకూడదు. ఒక ప్లేట్‌లో వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. కావాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. ఒక స్పూను. అందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ కాజు, ఒక స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోండి లైట్‌గా. లైట్‌గా వేయించుకోండి చాలు. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోండి. ఇవి కూడా కలపండి బాగా. ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్, ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. లైట్‌గా వేగితే చాలు ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది. అందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి బాగా కలపండి. ఒక 2 సెకండ్స్ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోహా అందులో వేసి బాగా కలపండి. పోహా వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి 5 to 8 మినిట్స్ వరకు బాగా కలుపుతూనే ఉండండి. ఆ పోహా సైజ్ అనేది తగ్గిద్ది. అప్పుడు పర్ఫెక్ట్‌గా పోహా కుక్ అయినట్టే. చూశారు కదా, ఇలా లాస్ట్‌లో 1 స్పూన్ నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి. చూశారు కదా, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ టైంలో కూడా అయిపోద్ది. హెల్తీ కూడా. ఒకసారి ట్రై చేయండి. కావాలనుకుంటే ఉల్లిపాయ, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ బాయ్.